ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ను భారత రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అవును, ఇప్పుడు ఇదే సౌత్ ఇండియాలో హాట్ టాపిక్. దక్షిణ భారతదేశంపై ప్రత్యేక దృష్టిని సారించిన భారతీయ జనతా పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో పాగా వేస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుపై ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. తమిళనాడులో పాగా వేసేందుకు సరికొత్త ఎత్తుగడకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. తమిళులకు ఆరాధ్య నటుడైన సూపర్ స్టార్ రజనీకాంత్ను భారత రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీతో పాటు చెన్నైలో కూడా ఈ వార్త విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ రూపొందించిన రాష్ట్రపతి అభ్యర్థుల జాబితాలో రజనీకాంత్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. గతంలో అప్పటి ప్రధాని వాజ్పేయి ప్రభుత్వం ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసి ప్రజలను ఎలా ఆశ్చర్యానికి గురి చేశారో ఇప్పుడు మోడీ కూడా రజనీకాంత్ను రాష్ట్రపతిని చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల పాత్రపై విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వారు రాష్ట్రపతి అయ్యే అవకాశాన్ని కోల్పోయినట్లని తెలుస్తుంది. అప్పట్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని అనుకున్నప్పటికీ పనామా పేపర్లలో ఆయన పేరు రావడంతో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీ పేరు ప్రముఖంగా వినిపించడం ఆశ్చర్యకరమే. వివాదరహితుడిగా తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా ఉన్న రజనీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. జూలైలో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుండగా మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగించాలనే ఆలోచన మోడీ ప్రభుత్వానికి లేదనే తెలుస్తుంది. రాష్ట్రపతి ఎంపికకు కావలసిన బలం ఎన్డీఏకు దాదాపు ఉన్నట్లే. అన్నాడీఎంకే లేదా బీజేడీ మద్దతు అవసరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రజనీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఏకాభిప్రాయం వచ్చే అవకాశం కూడా ఉంది. సౌమ్యుడిగా వివాదరహితుడిగా ఉన్న రజనీకి అన్ని పార్టీల నుంచి మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రజనీకాంత్ రాజకీయాలకు దూరంగానే ఉన్నాడు. అయితే 2000 సంవత్సరంలో మాత్రం రాజకీయాలపై కొంత ఆసక్తి చూపినా ప్రత్యక్షంగా మాత్రం ఎప్పుడూ పాల్గొనలేదు. అయితే రజనీకాంత్ని రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రతిపాదించినట్లయితే ఏ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం లేదు.